వెల్కమ్ టు అగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025కి సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను స్టేట్, జోనల్, డిస్ట్రిక్ట్ స్థాయిలో 22/8/2025 నుండి మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.inలో అందుబాటులో ఉంచింది. అలాగే వివిధ కేటగిరీ పోస్టులకు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వాళ్ళు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ జిల్లాకు ఆ జిల్లాలో గురువారం అంటే 28/8/2025 ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీంట్లో వ్యక్తిగతంగా మెగా డిఎస్సి 2025 వెబ్సైట్లో కూడా ఈ కాల్ లెటర్ని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని, అవి 26/8/2025 మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అభ్యర్థులు లాగిన్లోకి వెళ్ళి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలు ఖచ్చితంగా పాటించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ ఏమేం కావాలి కూడా ఇందులో స్పష్టంగా తెలియజేశారు. సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మీరు అప్లై చేసినటువంటి పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది కొలత ధృవీకరణ పత్రం, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ధృవీకరణ పత్రం కూడా తీసుకురావాలి. అలాగే కాల్ లెటర్ నుంచి సూచించినటువంటి ఇతర సర్టిఫికేట్స్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైన సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి అందులో స్పెసిఫిక్గా మీ కాల్ లెటర్లు ఏవైతే సూచిస్తారో వాటిని తీసుకురావాలి. అలాగే వీటితో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీలు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా గెజెటెడ్ అటెస్టేషన్ చేయించి తీసుకెళ్ళాలి. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా సబ్మిట్ చేయాలి. వీటికి సంబంధించి అభ్యర్థులు వాళ్ళకి కేటాయించిన డేటు, టైం, అలాగే వెన్యూ వీటిని చూసుకొని తప్పనిసరిగా అక్కడికి హాజరయ్యి ఆ సర్టిఫికేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ క్యాండిడేచర్ని రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని అభ్యర్థుల స్థానంలో తదుపరి ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్ని కూడా కాల్ఫర్ చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం 1:1 అంటే ఒక పోస్ట్కి ఒక క్యాండిడేట్ మాత్రమే ఈ మెగా డిఎస్సి ఎంపికలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ఫర్ చేశారు. కాబట్టి ఆ అభ్యర్థి రాకపోతే తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి సెకండ్ క్యాండిడేట్ని కాల్ఫర్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుందని, అలాగే అభ్యర్థి నిర్దిష్ట సూచనలు పాటించి ఇన్ టైంలో సర్టిఫికేట్స్ హాజరు కావాల్సిందిగా సూచిస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు ఈ వెళ్ళడానికి ముందుగా ఆ సర్టిఫికేట్స్ వెబ్సైట్లో అభ్యర్థులు లాగిన్ అయ్యి అప్లోడ్ చేయాలని కూడా చెప్తున్నారు. అంటే మీరు ఏవైతే అక్కడ తీసుకెళ్లాలో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మెగా డిఎస్సి వెబ్సైట్లో మీ లాగిన్లో నుంచి అప్లోడ్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరైనంత మాత్రాన మీకు జాబ్ వచ్చినట్టుగా భావించవద్దని కూడా ఆ ప్రకటనలో చెప్తున్నారు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషను అలాగే కండిషన్స్ ప్రకారమే జరుగుతుందని చెప్తున్నారు ఏపీ మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు. కాబట్టి ఈ సూచనలు ఫాలో అయ్యి మీకు 26వ తారీఖున వెబ్సైట్లో ఈ వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలా 28వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఈ 2 తప్పనిసరిగా పాటించి ఈ జాబ్ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.